కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు ముందుకొచ్చింది అక్షయ పాత్ర ఫౌండేషన్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు కలిశారు. కొడంగల్లో నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ కిచెన్ శంకుస్థాపనకు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. మధ్యాహ్న భోజనం తయారు చేసేందుకు కొడంగల్ సమీపంలోని ఎన్కేపల్లిలో 2 ఎకరాల విస్తీర్ణంలో గ్రీన్ ఫీల్డ్ కిచెన్ నిర్మించనుంది అక్షయ పాత్ర ఫౌండేషన్. గ్రీన్ ఫీల్డ్ కిచెన్ లో వండిన భోజనాన్ని నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలకు సరఫరా చేయనుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనానికి ఒక్కో విద్యార్థికి 7 రూపాయల చొప్పున చెల్లిస్తోంది ప్రభుత్వం. అయితే నాణ్యమైన భోజనం అందించేందుకు దాదాపు 25 రూపాయలు ఖర్చు చేస్తోంది అక్షయ ఫౌండేషన్. తెలంగాణ ప్రభుత్వం చెల్లించే నిధులకు అదనంగా అయ్యే ఖర్చును భరించనున్నారు అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు. గతేడాది డిసెంబర్ నుంచి నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో పిల్లలకు బ్రేక్ఫాస్ట్ అందిస్తోంది అక్షయ పాత్ర ఫౌండేషన్. 312 పాఠశాలల్లో దాదాపు 28,000 మంది విద్యార్థులకు ప్రతిరోజు ఉదయాన్నే అల్పాహారం అందిస్తున్నారు. అన్ని గ్రామాల్లో పిల్లలు, తల్లిదండ్రుల నుంచి ఈ పథకానికి అపూర్వ స్పందన వచ్చింది. దీంతో ఇప్పుడు మధ్యాహ్న భోజనం కూడా అందించనుంది.